స్పీచ్ డిలేని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే బ్యాబ్లింగ్ అంటారు. 9 months వచ్చేటప్పటికల్లా కనీసం చిన్నది తత్త మమ్మ అనైనా ఓపెన్ చేయాలి మాట అన్నది. అట్లీస్ట్ ఒక 18 months వచ్చేటప్పటికి కనీసం ఏదో ఒక సౌండ్ చేయడం కానీ మాట ఖచ్చితంగా ఏదో ఒకటి 18 నెలల టైం కల్లా ఏదో ఒకటి వచ్చేస్తూ ఉండాలి. అలానే 1.5 year టైం కల్లా అమ్మ నాన్న అనడం కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉండాలి. లేకపోతే ఒక 2 years కానీ ఇంకా 2 years తర్వాత కానీ ఇంకా బాగా లేట్ చేయడం కానీ అన్క్లియర్ గా 3 years వస్తున్నా సరిగ్గా క్లియర్ గా మాట్లాడకపోవడం, వర్డ్స్ అన్నవి కంబైన్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా స్పీచ్ డిలేలోకి వస్తాయి. అలానే ఐ కాంటాక్ట్ ఎవరు, కొంతమంది ఇలా చూస్తుంటే ఏటో చూస్తూ ఉంటారు, అలానే పిలుస్తున్నా సరే రెస్పాన్స్ ఇవ్వరు. ఇవన్నీ కూడా స్పీచ్ డిలేలోకి వస్తాయి. పిల్లలు ఎప్పుడైతే ఆ 9 నెలలప్పుడే ఎర్లీగా గమనించుకొని ఇంకా మాటలు సరిగ్గా రావడం లేదు, 18 నెలలు నిండుతున్నా సరే ఇంకా ఏమి మాట్లాడలేదంటే స్పీచ్ డిలే అని అర్థం చేసుకోవాలన్నమాట. హోమియోపతిలో స్పీచ్ డిలేకి చక్కని మందులు ఉన్నాయండి, చక్కగా మీరు ట్రీట్మెంట్ కి రావచ్చు. ఇంకా చూసినట్టయితే స్పీచ్ థెరపీ అని ఉంటాయి. ఆ స్పీచ్ థెరపీ కూడా వీటిల్లో ఈ స్పీచ్ ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిల్లో ఆర్టికులర్ థెరపీ అని, లాంగ్వేజ్ థెరపీ అని, ఫ్లూయెన్సీ థెరపీ అని, వాయిస్ థెరపీ అని, ఓరల్ మోటారు ఫీడింగ్ థెరపీ అని చెప్పి ఈ థెరపీ స్పీచ్ థెరపీ అన్నది సరైన వాళ్ళ దగ్గర ఇప్పించినా సరే ఈ ఎర్లీగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అన్నది చాలా కీ అండి. వీటిని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని హోమియోపతి మీరు స్టార్ట్ చేసినట్టయితే చక్కగా వాళ్ళు టైంకి మాట్లాడడం, టైంకి అన్ని మైల్ స్టోన్స్ నడిస్తే వాళ్ళ ఫ్యూచర్ అన్నది చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ.